నమస్తే. అనురాధారావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. లైఫ్ స్కిల్స్లో మనం రోజు ఒక టాపిక్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రెస్. ఇది మెయిన్గా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం పిల్లలకు స్ట్రెస్ ఏ విధంగా వస్తుంది, స్ట్రెస్ వల్ల ఏమేమి అనర్థాలు జరుగుతాయి, దానికి ఏ విధమైన రెమెడీస్ తీసుకోవాలి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. స్ట్రెస్ గురించి మనకు బాలల హక్కు సంఘం జనరల్ సెక్రటరీ కవిత గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద టాపిక్. ఈ స్ట్రెస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ స్ట్రెస్ అనేది పుట్టిన ప్రతి పిల్లగా నుండి చనిపోయేంత వరకు ఆల్మోస్ట్ అందరికీ, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్ట్రెస్గా ఫీల్ అవుతూనే ఉంటాము ఏదో ఒక టాపిక్లో. ఎవ్రీ డే కూడా రొటీన్ లైఫ్లో హండ్రెడ్స్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉంటాయి. ఈ స్ట్రెస్ కలిగించే వాటిని మనం స్ట్రెసర్స్ అంటాము. ఏవైతే మనకి స్ట్రెస్ కలిగింటుంది. అసలు స్ట్రెస్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఏ ఇన్బ్యాలెన్స్ బిట్వీన్ డిమాండ్స్ అండ్ అవర్ ఎబిలిటీస్ వచ్చినప్పుడే, రెండింటి మధ్య ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడే మనకి స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. సో స్టూడెంట్స్కి వచ్చే స్ట్రెస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా వాళ్ళు కోపప్ చేసుకోవాలి అనేది మనం చూసుకుందాం. ఎస్పెషల్లీ వీఆర్ స్పెసిఫిక్గా టీనేజ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం. లైక్ పిల్లల గురించి, స్కూల్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళ స్ట్రెస్ని ఎట్లా కోపప్ చేసుకోవాలనేది దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే, ఇది చాలా మనం అది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాలెన్స్ ఏంటంటే డిమాండ్స్, మన అబిలిటీని బ్యాలెన్స్ చేసుకుంటే అక్కడే మనకు 50% స్ట్రెస్ తగ్గిపోతుంది. సో ఈ స్ట్రెస్ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే అది బ్రెయిన్ని, మన నర్వస్ సిస్టమ్ని వర్స్ట్ కండిషన్కి తీసుకెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అండ్ హార్మోనల్ చేంజెస్ చాలా వస్తాయి మనకి. ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు అడ్రినలిన్ అనే స్ట్రెస్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది చాలా మన బాడీలో చాలా చేంజెస్, హార్ట్ బీట్ పెరగడం, బీపీ షూటప్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అండ్ ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా మనం బ్యాడ్ బిహేవియర్ సైన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. లైక్ టీనేజ్ పిల్లలు అయితే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, సూసైడల్ టెండెన్సీ కూడా ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ అయితే ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో అట్లాగే ఇవి కూడా కాన్సిక్వెన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. యూజువల్లీ స్ట్రెస్ కలిగినప్పుడు మనకి స్టూడెంట్స్కి కూడా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఆ సిమ్టమ్స్ ఏంటంటే డ్రై మౌత్, నోరు ఎండిపోవడము, హార్ట్ బీట్ పెరగడము, అండ్ హెడేక్ రావడము, బ్రెత్లెస్నెస్, అండ్ బ్రెత్ సరిగా తీసుకోలేకపోవడము, టైర్డ్ అయిపోతారు, స్కిన్ ఇరిటేషన్స్ వస్తుంటాయి, బాడీ ఎలర్జీ రావడం కూడా, అంటే ఇంటర్నల్ చేంజెస్ తోటి మనకు అవన్నీ కూడా ఎక్సెసివ్ స్వెట్టింగ్ రావడము. ఒక్కొక్కసారి కొంతమంది ఫెయింట్ అయిపోతారు. కాలేజ్లో కానీ పిల్లలు స్కూళ్ళల్లో ఎందుకు ఫెయింట్ అయిపోతారు? స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్ట్రెస్కి. అండ్ అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో వెయిట్ గెయిన్ అవ్వడం ఆర్ టూ మచ్ వెయిట్ లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. ఒక్క స్ట్రెస్ అనేది ఇన్ని ఇష్యూస్ని మన బాడీ కానీ మెంటల్గా అండ్ ఎమోషనల్గా బిహేవియర్ ఇన్ని చేంజెస్ జరుగుతుంటాయి. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది స్ట్రెస్ని మనం మేనేజ్ చేయొచ్చు. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్ చూద్దాం. ఎక్కువ స్టూడెంట్స్కి బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు వాళ్ళు మ్యూజిక్ వినడం కానీ, లైక్ ఎవరి టేస్ట్ని బట్టి కొంతమందికి ఆర్ట్ చేసుకోవాలని ఉంటుంది, అట్లా ఆర్ట్ చేయడము, లేకపోతే వాక్ వెళ్ళండి. వాక్ ఎంత టైర్డ్ అయిపోతే బాడీ మనకి స్ట్రెస్ అనేది అంత రిలాక్స్ అయిపోతుంది. వాక్ చేయడం ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అట్లా వాక్ చేయండి. లేదా కొంతమందికి ఏమో యోగా, అట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, జస్ట్ కూర్చొని ఒక 10 minutes అట్లా డీప్ బ్రెత్ తీసుకోండి, అట్లా కూడా రిలాక్స్ అవుతారు. డైట్, కొంతమంది స్ట్రెస్ బస్టర్ డైట్ అంటారు. ఏదైనా క్రేవింగ్స్ ఉంటాయి, స్వీట్ తినడము, జ్యూస్ తాగడం, చల్లటి వాటర్ తాగడం, దానివల్ల కూడా స్ట్రెస్ బస్టర్ అది కూడా. లైక్ లేదంటే పడుకోవడం, కొంతమంది పడుకోవడం వల్ల కూడా స్ట్రెస్ తగ్గుద్ది. ఇట్లా చిన్న చిన్న చేసుకుంటూ ఉంటే లైక్ మనకి స్ట్రెస్ అనేది కొంచెం ఇమీడియట్గా కంట్రోల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది మనకి. థ్యాంక్ యూ కవిత గారు. స్ట్రెస్ అంటే ఏ విధంగా మనం స్ట్రెస్ నుంచి రిలీవ్ కావాలి అన్నది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.